కాళేశ్వరంపై ఇలాంటి విచారణకైనా సిద్ధమని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపద సృష్టించినము, 100 రోజుల్లో గ్యారెంటీలు అమలు చేయాలి, పార్లమెంట్ ఎన్నికల్లో మేము సత్తా చాటుతామని చెప్పేసి కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ 420 హామీలు బుక్లెట్ విడుదల చేసిన బీఆర్ఎస్ పార్టీ పథకాల్లో లబ్ధిదారులను తగ్గించడం ప్లాన్ చేసిందంటూ విమర్శ. ఏది ఏమైనా కూడా పథకాల్లో లబ్ధిదారులను తగ్గించిరా, ఏం చేసిరా అని పథకాలు అమలు చేస్తున్న క్రమంలో ప్రజలు ఆలోచిస్తారు. దానికి సంబంధించిన విషయంలో కూడా తప్పకుండా ప్రజలు ఆయనను లోక్సభ ఎన్నికల్లో నమ్మేటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అని కూడా ప్రజలు చూసుకుంటారు. మీరేమంటారంటే కాళేశ్వరంపై ఇలాంటి విచారణకైనా సిద్ధం అని చెప్పేసి ఈరోజు మాట్లాడడం కాదు, ఎన్నికల ముందే ఈ మాట అంటే అయిపో కదా. కాళేశ్వరం విషయంలో ఇప్పుడు జరిగినటువంటి నష్టము అది కుంగిపోయింది, దానికి పునర్నిర్మించడం కోసం జరిగేటువంటి ఆ డబ్బుల్ని మేమే పెడతాము, లేదంటే ఎల్ఐటి సంస్థ మేము ఇద్దరం కలిసి దాని బాధ్యత తీసుకున్నామని చెప్పేసి మాట్లాడండి. ఈరోజు కాళేశ్వరము, మేడిగడ్డ ప్రాజెక్టు కానీ, సుందిళ్ళ ప్రాజెక్టు కానీ ఏదైనా 10 ఏళ్ల పాటు 20 ఏళ్ల పాటు అది కుంగిపోతే దానికి కావాల్సిన ఖర్చు మొత్తాన్ని మేమే పెట్టుకుంటామని చెప్పేసి మాట్లాడండి. ఈరోజు ప్రాజెక్టులు ఎవరి పేరుతో కట్టిర్రు, ఎవరి నిర్ణయాల మీద కట్టిర్రు, ఎవరి ద్వారా ఎవరి లాభం కోసం కట్టిర్రు అనే విషయాన్ని చెప్పకుండా మీరు కేవలం ప్రజలకు సంబంధించిన విషయంలో వాళ్ళు ఒక బుక్లెట్ పెట్టడం, మీరు ఒక బుక్లెట్ పెట్టడం, వాళ్ళు ఒక మాట మాట్లాడడం, మీరు ఒక మాట మాట్లాడడం, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు అన్నదమ్ములాగా తిట్టుకుంటున్నట్టే కనబడుతుంది తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ప్రజల కోసం మాట్లాడుతున్నట్టుగా కనబడతలేదు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు అంటున్నారు. 420 హామీలు అంటే ఏంటి? ఏ హామీలు 420వి? మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 420 హామీనా? లేదంటే వీళ్ళు తీసుకొస్తున్నటువంటి ఆ పథకాలకు సంబంధించిన విషయంలో ఏ పథకం 420 హామీయో మీరు చెప్పాల్సిన అవసరం అయితే తెలంగాణ ప్రజలకు మీరు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఆ విషయాన్ని చెప్పకుండా మీరు కేవలం మీద కామెంట్లు చేస్తూ మీరు ఒక రేవంత్ రెడ్డి మీద కామెంట్ చేయడం, రేవంత్ రెడ్డి మీ మీద కామెంట్ చేయడం, అంటే లోక్సభ ఎన్నికల వరకు మళ్ళీ మీరు ఇద్దరు ఇలాగే ఒకరి మీద ఒకరు కామెంట్లు చేసుకుంటూ ఎలక్షన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ దుమ్మెత్తి పోసుకొని మళ్ళీ మీరు బయటపడేటువంటి ప్రయత్నం చేస్తే అది సరైనది కాదు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చేటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీరు తప్పకుండా ఒక్కొక్క హామీకి సంబంధించిన విషయంలో ఇది 420 హామీని నిరూపించండి, అప్పుడు ప్రజలు నమ్ముతారు మిమ్మల్ని. మహిళా రిజర్వేషన్ అడ్డుకున్నది కాంగ్రెస్ వామపక్షాలే, కానీ మేము లైన్ క్లియర్ చేశాం. త్రిశూర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ, సభకు హాజరైన 2 లక్షల మంది మహిళలు, లోక్సభ ఎన్నికలు బీజేపీ శంకరావు అన్నమాట. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది కాంగ్రెస్ను వామపక్షాలేనట. కాంగ్రెస్ వామపక్షాలు మాత్రమే అడ్డుకున్నాయంటే ఎందుకు అడ్డుకున్నాయి? ఈరోజు దేశవ్యాప్తంగా మీరు రిజర్వేషన్ బిల్లులకు సంబంధించిన విషయంలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎందుకోసం తీసుకొచ్చారు? 3% ఉన్న వాళ్ళకి 10% రిజర్వేషన్ ఇచ్చేటువంటి పరిస్థితిలో దాన్ని వ్యతిరేకించకపోతే ఏం చేస్తారు? మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చారు. మహిళా రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నది మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కాదు. నరేంద్ర మోడీ మళ్ళీ లోక్సభ ఎన్నికలకు ముందు దేశ ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. దయచేసి ప్రజలు గమనించాలి. మహిళా రిజర్వేషన్ బిల్లులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులందరూ అడ్డుకున్నారు. ఎందుకు అనంటే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది కేవలం పేద వర్గాల్లో ఉన్నటువంటి మహిళల కోసం మాత్రమే, అంతే తప్పించి అందులో సామాజిక న్యాయం లేదు. నిజంగానే మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చేటువంటి దమ్ము మీకు ఉంటే అందులో కూడా మీరు మళ్ళా ప్రత్యేక కోటాను పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అందులో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు రిజర్వేషన్ కల్పించాల్సిన అవసరం ఉంది కదా. దానికోసం మాట్లాడకుండా కేవలం మేము మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చినాం, మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొస్తే ఈరోజు ఆ మహిళా రిజర్వేషన్ బిల్లు ద్వారా ఎక్కువ మంది ఎవరు లాభం పొందుతారంటే కేవలం అగ్రవర్ణాల వారు మాత్రమే. మరి అగ్రవర్ణాల కోసం తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లుని మేము మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే ఎట్లా నడుస్తుంది? అది కేవలం అగ్రవర్ణ మహిళల రిజర్వేషన్ బిల్లు అవుతుంది. దానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వామపక్షాలు పోరాటం చేసినాయి. దానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మేధావులు మాట్లాడుతున్నారు. దానికి వ్యతిరేకంగా ఈరోజు చాలా మీడియా సంస్థలు కూడా మాట్లాడుతున్నాయి తప్ప ఎక్కడా కూడా మహిళా రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కాదు. ఈరోజు ఇక్కడ నుండి కవిత గారు కూడా నేను పోరాటం చేస్తే, నేను ఢిల్లీలో రాస్తారోకో చేస్తే, నేను ఢిల్లీలో నిరసన చెప్తేనే వాళ్ళు అప్పటికప్పుడు రిజర్వేషన్ బిల్లుని తీసుకొచ్చని చెప్పేసి మాట్లాడారు. మరి కవిత గారు కూడా మేము అడుగుతున్నాం, రిజర్వేషన్ బిల్లులు కేవలం కవిత లాంటి నాయకులు కేంద్రంలో అధికారంలో ఉండడం కోసమా, లేదంటే అట్లాంటి పార్టీలో ఉన్నటువంటి నాయకుల కోసమా, లేదంటే పేదలకు కూడా అందులో న్యాయం జరుగుతుందా? మీరు తీసుకొచ్చిన రిజర్వేషన్ బిల్లులో ఎక్కడన్నా ఓబీసీలో కానీ, బీసీలో కానీ, ఎస్సీలో కానీ, ఎస్టీలో కానీ, మైనారిటీలకు కానీ న్యాయం జరిగేటువంటి బిల్లులా కనబడుతుందా అనే విషయాన్ని కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మహిళా రిజర్వేషన్ బిల్లును ఎవరూ అడ్డుకోలేదు. కేవలం అంటే పేదలకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ బిల్లును మేము అడ్డుకుంటున్నాము. అది కేవలం వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ కాదు, దేశవ్యాప్తంగా ఎవరైనా అడ్డుకుంటారు. దాన్ని అది అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల పేరుతో మీరు మోసం చేసారు దేశ ప్రజల్ని. ఈరోజు మళ్ళా తర్వాత ఆ మహిళా రిజర్వేషన్ బిల్లుల పేరుతో కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మహిళల్ని మోసం చేస్తున్నారు.
మహిళలకు మీరు చేసింది ఏమీ లేదు. అందులో ముఖ్యంగా పేద మహిళలకు, వెనుకబడిన తరగతుల మహిళలకు మీరు చేసింది ఏమీ లేదు. కేవలం మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది తీసుకొచ్చి ఈరోజు మహిళలతో చప్పట్లు కొట్టుచున్నటువంటి పరిస్థితిలో బీజేపీ ఉంది. కానీ దానిలో పేద మహిళలకు ఎలాంటి ఉపయోగం లేదు. మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది కేవలం అగ్రవర్ణ మహిళల పేదల బిల్లులే, ఆ మహిళల బిల్లులు తప్ప పేదలది కాదు. అది నరేంద్ర మోడీ మాట్లాడుకుంటూ మస్తు మాట్లాడుతారు. నరేంద్ర మోడీ ఈయన నల్లధనం తీసుకొస్తానని తీసుకురాలేదు. ఈ దేశాన్ని వెలిగిస్తానని వెలిగించుడు కాదు కదా, మొత్తం తగలబెడుతున్నాడు. వెలిగించడం అంటే మనం కోవత్తులు వెలిగించి వెలిగించడం అనుకుంటాం, కానీ ఆయన వెలిగించడం అనే మీనింగ్ వెనకాల మొత్తం దేశాన్ని తగలబెడుతూ వెలిగిస్తా అనే మాటలు ఉండే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేకపోయినాం. మరి ఈరోజు మణిపూర్ మారణకాండ అయినా, లేదంటే కాశ్మీర్ అయినా, ఎక్కడ ఉత్తరప్రదేశ్లో హత్యలైనా ఎక్కడ చూసినా కూడా అవన్నీ నరేంద్ర మోడీ గారి పాలనలో జరుగుతున్నాయంటే ఈ దేశం వెలిగించడం అంటే మొత్తం కాటనంగా మార్చడం అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి మళ్ళీ మాకు పాలన ఇవ్వాలి అని చెప్పేసి ఆయన కోరుతా ఉన్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లును ముందు పెట్టుకుంటున్నాడు. మహిళా రిజర్వేషన్ బిల్లును నమ్మి మహిళలు ఓట్లేయద్దు. అది కేవలం అగ్రవర్ణ మహిళల కోసం తీసుకొచ్చిన బిల్లు మాత్రమే.